Brought to you by V-Guard, co-powered by Sensodyne, Vimal, పలుకులలో కేసరి. క్లైమాక్స్ కు చేరుకుంది సీఎం జగన్ బస్సు యాత్ర. నేటితో ముగియబోతోంది మేమంతా సిద్ధం బస్సు యాత్ర. మార్చి 27న కడప జిల్లా ఇడుపులపాయ నుంచి ప్రారంభమైంది ఈ యాత్ర. ఇవాళ శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ముగియబోతోంది. ఈ రోజుతో కలిపి 2100 కిలోమీటర్ల మేర బస్సు యాత్ర కొనసాగింది. మొత్తం 86 నియోజకవర్గాల్ని కవర్ చేశారు సీఎం జగన్. ఇప్పటి వరకు 15 బహిరంగ సభలు, 6 ప్రత్యేక సమావేశాలు, 9 చోట్ల భారీ రోడ్ షోలు. సో ఇవాళ అక్కవరంలో 16వ చివరి సభ ఉండబోతోంది. సీఎం జగన్ పాల్గొనబోతున్నారు. అక్కవరంలో సభ తర్వాత ఆయన తాడేపల్లికి చేరుకుంటారు. రేపు పులివెందులలో నామినేషన్ దాఖలు చేయబోతున్నారు సీఎం జగన్. మా బ్యూరో చీఫ్ ఈశ్వర్ మరింత సమాచారం అందించేందుకు ప్రస్తుతం మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఈశ్వర్, చివరి రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్రలో సీఎం జగన్ ఏదైనా సంచలన ప్రకటన చేసే అవకాశం ఉందా? మేనిఫెస్టోకి సంబంధించి కానీ ఇతరత్ర ఏదైనా ప్రకటన చేసే అవకాశం ఉందా? సభకు సంబంధించి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అండ్ ఫైనల్ డేకి సంబంధించి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చివరి రోజు సభని అద్భుతంగా దాన్ని విజయవంతం చేసి దాన్ని ముగించాలన్న లక్ష్యంతో అయితే ముందుకు వెళ్తున్నారు. ఈరోజు చివరి సభ టెక్కిలి నియోజకవర్గంలో, అంటే ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి సంబంధించిన నియోజకవర్గంలో చివరి సభ ఉండబోతుంది. ఆ విధంగా ప్లాన్ చేశారు. ఈరోజు పెద్దగా మేనిఫెస్టోకి సంబంధించిన అంశాలు అయితే ఉండవు, కానీ మరొకసారి ఆయన తన సంక్షేమ పథకాలు తాను మేలు చేశానని మీకు భావిస్తేనే మీ కుటుంబంలో బెనిఫిట్ అయ్యి ఉంటేనే నాకు ఓటు వేయండి అంటూ మళ్ళీ మరొకసారి చాలా స్పష్టంగా అప్పీల్ చేసే అవకాశం ఉంది. మొత్తానికి ఒకసారి బస్సు యాత్రని చూస్తే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 2 నెలల సమయం దొరికింది. నోటిఫికేషన్కి ఎన్నికల తేదీకి మధ్య సాధారణంగా ఇంత తేడా ఉండదేమో అనుకున్నారు, కానీ 2 నెలల సమయం వచ్చిన వెంటనే బస్సు యాత్ర షెడ్యూల్ని అనౌన్స్ చేశారు. బస్సు యాత్రని చేపట్టాలని నిర్ణయించారు. అందుబాటులో వచ్చిన సమయాన్ని ఖచ్చితంగా ఉపయోగించుకోవాలని నిర్ణయించుకున్నారు. అలా ప్రారంభించిన మార్చి 27వ తేదీన ప్రారంభించిన బస్సు యాత్ర రోజు రోజుకి దానికి ఆదరణ పెరుగుతూ వచ్చింది అన్నట్టుగా వైసీపీ వర్గాలు భావిస్తూ వస్తున్నాయి. ఇక్కడ ఒకసారి ఇడుపులపై నుంచి బయలుదేరిన తర్వాత రాయలసీమ దాటిన తర్వాత ఇంకా నెల్లూరు, ఒంగోలు దాటిన తర్వాత కృష్ణా, గుంటూరులో అయితే ఇంకా అద్భుతమైన స్పందన వచ్చింది అన్నట్టుగా వైసీపీ వర్గాలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే తెలుగుదేశం అక్కడి నుంచి వెస్ట్ గోదావరి పూర్తి చేసుకుని విశాఖ వచ్చిన తర్వాత విశాఖలో పీక్ స్థాయిలో ఆ యాత్ర పూర్తిగా దిగ్విజయం అయినట్టుగా వైసీపీ శ్రేణులు భావిస్తూ వస్తుంది. విశాఖ ఎవరు ఎప్పుడు ఊహించినంతగా దాదాపు లక్షలాది మంది ప్రజలు విశాఖన నీరాజనం పట్టారు. విశాఖ ప్రజలు మమకారం చూపించారన్నంత భావోద్వేగాన్ని కూడా ముఖ్యమంత్రి వ్యక్తం చేయడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడి నుంచి బయలుదేరి విజయనగరంలో యాత్ర పూర్తి చేశారు. నిన్న కూడా చాలా ఎమోషనల్గా ప్రతి ఒక మీటింగ్లో ప్రతి జిల్లాకు సంబంధించి ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక సమావేశాన్ని, ఒక స్ట్రాటజిక్ లొకేషన్లో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేశారు. ఆ ప్రాంతానికి జిల్లా మొత్తం మీద అందరూ పార్టీ శ్రేణుల్ని, న్యూట్రల్ ఎవరైతే తటస్థులు ఉంటారో వాళ్ళందరినీ అక్కడ తీసుకొచ్చి అభ్యర్థులను పరిచయం చేసే కార్యక్రమాన్ని, భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తూ వస్తున్నారు. ఆ సమయంలోనే ఆ జిల్లాకు సంబంధించిన ముఖ్యమైన అంశాలని, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. ఈ విధంగా ఈరోజు జరిగే 16వ సభ కూడా దిగ్విజయం చేయాలి. ఈరోజు కూడా ఖచ్చితంగా ఈ టెంపోని, ఈ హైపోని, ఇప్పటివరకు వచ్చిన ఈ హైప్ని మెయింటైన్ చేయడానికి అవసరమైన స్పీచ్ని ఆయన సిద్ధం చేసుకున్నట్టుగా, మిగతా భిన్నమైన స్పీచ్ని, ఇప్పటివరకు ఇచ్చిన స్పీచ్ కంటే భిన్నమైన స్పీచ్ని ఈరోజు ఇవ్వబోతున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఆ విధంగా అక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి భారీగా. అలాగే ఇక్కడ కూడా శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి అక్కడికి అన్ని వర్గాల వాళ్ళని అక్కడికి సేకరించి అక్కడ ఈ యాత్రను ముగించాలన్న లక్ష్యంతో యాత్ర సాగుతుంది. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా టౌన్లోకి ఎంటర్ కాబోతుంది. శ్రీకాకుళం తర్వాత నరసన్నపేట, ఆ తర్వాత టెక్కిలి నియోజకవర్గాల్లోకి ఇది ఎంటర్ కాబోతుంది. టెక్కిలిలో బహిరంగ సభ తర్వాత సాయంత్రం ఆయన బయలుదేరి హెలికాప్టర్లో విశాఖ చేరుకొని ప్రత్యేక విమానంలో ఇడుపులపైకి పోయేందుకు ఏర్పాట్లు జరిగాయి. సో మొత్తానికి ఒక చాలా కీలకమైన ఎపిసోడ్ని ప్రారంభించి దిగ్విజయంగా ముగింపజేసే ప్రయత్నం అయితే ఇప్పుడు జరుగుతుంది. ఆ ఫినిషింగ్ టచ్ ఇచ్చే కార్యక్రమంలో ముఖ్యమంత్రి ప్రస్తుతం యాత్రలో కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ ఈశ్వర్. Brought to you by V-Guard, co-powered by Sensodyne, Vimal, పలుకులలో కేసరి.